SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. కళ్ళకి కనిపించేంత వరకు పూర్తిగా రెస్క్యూకి సంబంధించిన సిబ్బంది కనిపిస్తున్నారు. రెస్క్యూకి సంబంధించిన వాళ్ళే కనిపిస్తున్నారు. సో ఒక్కసారి చూడండి, తెలంగాణకి సంబంధించిన ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యాన్స్ ఇవి. అట్లాగే ఇగో క్రేన్కి సంబంధించిన వ్యవస్థ ఇది. సో టోటల్గా టెక్నాలజీ వైజ్గా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పూర్తిగా టెక్నాలజీని యూస్ చేస్తూ లోపలికి వెళ్ళడానికి, అట్లాగే లోపల ఏముంది అనేది కనుక్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి చూడండి లోపల ఆ టీం అంతా కూడా ఎంతగా శ్రమిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఒక్కసారి మనం చూస్తే కనుక ఇంకా కూడా ఈ ఆపరేషన్ ఎన్ని గంటలు కొనసాగుతుందో తెలియదు, ఎంతసేపు అవుతుందో తెలియదు. ఈ ఫైర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కనిపిస్తున్నారు మనకు. NDRF, SDRF, DRF ఇవన్నీ టీమ్స్ కూడా ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి చూడండి ఆ లోపల. సార్ అదేంటి లిస్టులో ఏంటంటే వాళ్ళు ఇంట్లో ఎంప్లాయీగా పనిచేస్తున్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని నచ్చి ఉంటే ఎంక్వైరీ చేసిన వాళ్ళది లిస్టు కొట్టేసుకుని పెట్టేస్తుంది. ఇప్పుడు ఏంటి ఆ లోపలికి వెళ్ళి బాడీ వచ్చిన తర్వాత మీ దగ్గరకు వచ్చి చెప్తున్నారా ఎవరు? లేదు, హాస్పిటల్ పోతుంది. ఫస్ట్ హాస్పిటల్ పోయిన తర్వాత అక్కడ ఇన్ఫర్మేషన్ మాకు ఇక్కడ పంపిస్తారు. అది ఇక్కడ రికార్డ్ చేసేసుకొని వచ్చిన వాళ్ళకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ హాస్పిటల్ ఉన్నారు ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాం. మీరు ఇస్తూ ఉంటారు కదా. ఏం నెంబర్ ఇచ్చిండ్రు సార్? కంట్రోల్ నెంబర్ ఏదైనా ఇచ్చింటారు కదా, అంటే మీకు కాల్ చేయాలి ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలంటే ఎట్లా? పటాన్చెరు తహసీల్దార్ నంబర్ని ఇచ్చిండ్రా? నంబర్ ఒకసారి చెప్పగలుగుతారా సార్? ఇంకా చాలా మంది మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు? చాలా తక్కువ ఉన్నారు మేడం. ఓకే. ఎక్కువ మటుకు గుజరాత్, మన బీహారీ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు మాత్రం ఎక్కువ. చాలా మంది ఏడుస్తూ కూర్చున్నారు కదా, మా వాళ్ళు హాస్పిటల్లో ఏడ కనబడిస్తలేరు, ఈడుంటారంటే ఈడ ఎవరు ఏం చెప్తలేరు. లేదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళకు వాళ్ళ యొక్క పేరు ఐడెంటిఫై కాగానే వాళ్ళు ఏ హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళకి సమాచారం ఇచ్చి పంపిస్తున్నాము. ఐడెంటిఫై కాని వ్యక్తుల ఫ్యామిలీ మాత్రమే ఇక్కడ కూర్చుని పెట్టినాము. సమాచారం రాగానే వెంటనే వాళ్ళకి పంపించేస్తున్నాం. సార్ మనకున్న ఒక ఐడియా ప్రకారం అయితే సార్, రాత్రి షిఫ్ట్ వాళ్ళు షిఫ్ట్ ఎప్పుడు అయిపోతుంది ఇన్ జనరల్లీ కంపెనీ వాళ్ళు? ఫర్ అన్ ఐడియా కోసం సార్ అదే ఐడెంటిఫై అవుతలేదు మేము. కంపెనీ వాళ్ళ దగ్గర ఉంటుంటేనేమో అసలు ఏందనేది తెలుస్తుంది. వాళ్ళు కొద్దిగా అందుబాటులో హాస్పిటల్లో వాళ్ళు ఉన్నారు, ఇక్కడ సమాచారం సరిగా లేదు. ఒకసారి అంటే ఏ నంబర్కి సంప్రదించాలి అనేది ఒక్కసారి నంబర్ చెప్పండి సార్, ఎవరైనా చూసిన వాళ్ళు. ఈ ప్రమాదంలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలంటే కంట్రోల్ రూమ్ నెంబర్ వచ్చేసి 9849904290. ఈ నెంబర్ 9849904290. ఓకే. సో మీకు హాస్పిటల్లో ఒకవేళ ఇక్కడ దొరికితే హాస్పిటల్ పోయిన తర్వాత అప్పుడు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఏ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, వాళ్ళ కండిషన్ ఏందనేది ఇక్కడ నోటిఫై. సో ఇంకా కూడా కొంతమంది చాలా మంది క్రిటికల్గా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు సార్. ఎంతమంది క్రిటికల్గా ఉండిండొచ్చు? ప్రస్తుతం అయితే 5 మంది క్రిటికల్గా ఉన్నారని చెప్పేసి చెప్పారు సార్. మేము ఫ్రీగా సంగారెడ్డిలో చదివిస్తాం. ఎడ్యుకేషన్ ఇప్పుడు తీసుకొచ్చిన KG to PG వరకు కంపెనీ సిన్హా, అమిత్ సిన్హా వారు మేనేజింగ్. కనీసం చనిపోయిన కుటుంబానికి 1-2 crores అయినా ఇచ్చి, ఇంజూర్ అయిన వాళ్ళకి ఒక 1 crore అయినా ఇచ్చి వారిని ఆదుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదంటే నేను కోర్టుకు వెళ్ళి వారికి న్యాయం చేస్తా, జస్టిస్ చేస్తా. 4వది, ఇక్కడ తెలంగాణ పోలీసులు, తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంటు, అదర్ డిపార్ట్మెంట్స్, NDRF నేషనల్ డిజాస్టర్ వాళ్ళు నిమిషాల్లో వచ్చి ఇక్కడున్న సిచ్యువేషన్ని కంట్రోల్ చేసి బాడీస్ని వెతికి, ఇంకా పోస్ట్ మార్టం కొన్ని జరుగుతున్నాయి, హాస్పిటల్లో కొంతమంది ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయం చేయడం ఏ రాజకీయ నాయకుడికి పనికిరావు. ఇన్వెస్టిగేషన్ బాగా జరగనప్పుడు, కంపెనీ న్యాయం జరగనప్పుడు నేనే మాట్లాడతా, కోర్టులో కేసేస్తా. ఈ కుటుంబానికి న్యాయం జరగాలి. కనీసం 1-2 crores ఇవ్వగలిగితే 5 crores అయినా చనిపోయిన కుటుంబానికి. నేను ఆల్రెడీ కొన్ని కుటుంబాలను కలిశాను కనుక న్యాయం చేయాలని కోరుతున్నాను. అందరూ ఈ కంపెనీ
ఈ కుటుంబాల కొరకు, ఇక్కడ పనిచేస్తున్న వారి కొరకు, అంతేకాకుండా ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ వారి కొరకు, ఎన్డీఆర్ఎఫ్ వారి కొరకు ప్రార్థించండి. చనిపోయిన వాళ్ళు తీసుకురాలేం. ఇలాంటి మరొక ఘటన జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను విశాఖపట్నం వెళ్ళాను. అక్కడ 18 మందినో ఎంతమంది వచ్చి చనిపోయారు. ఏం జరగదు. ఏదో 2 లక్షలు ఇవ్వడం, 2 కోట్లు ఇవ్వడం, ప్రాణానికి విలువ లేకుండా మన దేశంలో పోతుంది. ఒకసారి చూడండి, అసలు మా వాళ్ళు ఎవరు ఏంది అనేది కూడా చెప్తలేరు అని ఇగో ఇట్లా దాడి చేయడానికి కూడా చూడు మాకు చూపించండి అన్నటువంటి మాట చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒడిస్సా, బీహార్ ఇట్లాంటి రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. లోపల ఎంతమంది ఉన్నారు, బయట ఎంతమంది వచ్చిండ్రు ఏంది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. आप कहाँ के अम्मा? बिहार के रहने वाला है। कौन है अंदर? अंदर है दामाद। दामाद है क्या? हाँ दामाद है। कब से काम कर रही है? वो साल भर हो गया काम करता है। कौन सा शिफ्ट था? वो मशीन चलाती है ना। सुबह का हाँ। शिफ्ट था। कब हुआ ये हादसा? कब हुआ? ये 9:30 बजे होता है। 9:30। हाँ 9 बजे होता है। आपको कैसा पता चला? वो पता चला ना, ये में के देवर है। हाँ। देवर है अच्छा। तो वो देवर थोड़ा जार गया, इतना बचा तो हॉस्पिटल में है। वो घर 9:30 बजे अच्छा 9 बजे आया, सब पता लगा के चल गया। सर बोला जाओ हॉस्पिटल में। हाँ। चल गई नहीं हॉस्पिटल में। हाँ। हॉस्पिटल में गई नहीं तो 3 हॉस्पिटल के पता लगाई नहीं मिला। हाँ। नहीं मिला तो फिर इधर आया अच्छा तो अभी नहीं मिला। ये टाइम हो गया सर दीदी। अच्छा तो बताओ कैसे हम जिएंगे, कहाँ लेके घरे जाएंगे? पूत बता रहे हैं नहीं है तो बताओ कैसे हम जिएंगे? बेटी के डिलीवरी होके वाला है आजकल, उकरे घर वाला में गुजर है। बेटी का बड़ा ऑपरेशन हो, 2 बच्चा हो गया, ये लास्ट है। अब हम क्या करेंगे? हमारो आदमी नहीं है। हाँ दमादे हमारे के थोड़ा बहुत चलाता है, करता है, धरता है। बताओ दीदी हम केकरा सहारा जीती है? एगो बेटी है, एगो छोटा बेटी है। సార్ మీరు సార్ మీరు చదివిన లిస్ట్ ఏంటి సార్? హాస్పిటల్ ఉన్న వాళ్ళం హాస్పిటల్ ఉన్న వాళ్ళు సార్ 11 మంది చనిపోయిన వాళ్ళ కదా ఎట్లా గుర్తుపట్టు కూడా ఇక్కడి వాళ్ళే. బట్ వీళ్ళందరూ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఉత్తరాఖండ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి